హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ టారో రీడర్ పూర్ణిమ శర్మ. సో మీకు అసలు టారో రీడింగ్ కార్డ్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి, సో మీరు ఇందులో ఏమేమి తెలుసుకోవచ్చు టారో రీడింగ్లో. మనము టారో రీడింగ్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే ప్రెజెంట్ మీకు ఎలా ఉంది, సో పాస్ట్లో మీకు ఇష్యూస్ ఎలా ఉంటాయి, సో ఫ్యూచర్ మీకు ఎలా ఉంటుందో మనం ఈ టారో కార్డ్స్లో తెలుసుకోవచ్చు. సో మనకి రిజల్ట్స్ కూడా ఆల్మోస్ట్ 90% పాజిటివ్ రిజల్ట్స్ కూడా మీకు ఇందులో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, సో మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నారా లేదా చెక్ చేద్దాం. స్టిల్ వాళ్ళు కొంచెం మీ రిలేషన్షిప్ గురించి ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు కొంచెం బయటికి వస్తేనే మీరు ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే సో మీరు ఏదైనా మ్యారేజ్ గురించి ట్రై చేస్తుంటే సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి. స్టిల్ వాళ్ళకి కొంచెం మీ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి. సో మీ ప్రజెంట్ ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉంటే కనుక సో మీకు ఏదైనా ఇష్యూస్ మీ రిలేషన్షిప్లో మీకు ఏమైనా ఫైట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉంటే సో వాళ్ళు మళ్ళీ మీతోటి రీకన్సిలేషన్ అనేది మీకు ఈ మంత్లో పాసిబుల్ అవుతుందా లేదో చూద్దాం. సో మీకు డెఫినెట్గా రీకన్సిలేషన్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఇష్యూస్ కనుక ఉంటే సో మీ డిఫరెన్సెస్ కనుక మీకు ఏమైనా ఉంటే మీ రిలేషన్షిప్లో మీకు ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఉంటుంది. మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు కనుక బ్రేకప్స్లో ఉంటే అంటే కంప్లీట్గా మీ పర్సన్ నుంచి మీరు ఆల్మోస్ట్ చాలా టైం దూరంగా ఉంటే వాళ్ళు మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారా, రీకనెక్ట్ అవుతారా లేదో చూద్దాం. కొంచెం వాళ్ళకి ఇంకా మీ మీద కొంచెం ఇబ్బంది అయితే ఉంది. అంటే వాళ్ళు మళ్ళీ మీ రీయూనియన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు చాలా స్ట్రాంగ్గా చాలా పాజిటివ్గా ఉంటేనే మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని రీకనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలా, మళ్ళీ రీయూనియన్ అవ్వాలా అనే దాంట్లో వాళ్ళు కొంచెం జగల్ అవుతున్నారు. వాళ్ళు మీ గురించి ష్యూర్గా ఆలోచిస్తున్నారు. రీకనెక్ట్ అవ్వడానికి మీకు ఈ మంత్లో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 2025లో మ్యాక్సిమం మీకు ఎలా ఉండబోతుంది, కెరియర్ ఎలా ఉంటుంది, మీకు ఏమైనా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదో చూద్దాం. సో మీరు లాస్ట్ ఇయర్ మీ జాబ్లో కనుక మీరు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసుంటే సో ఈ ఇయర్ అయితే మీకు ఖచ్చితంగా దాని ఇది ఉంటుంది. అంటే మీకు కొంచెం కొత్త జాబ్ వచ్చే న్యూ ఆపర్చునిటీస్ అయితే ష్యూర్గా కనిపిస్తున్నాయి. 2025లో కెరియర్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇది అందరికీ రెజోనేట్ అవ్వదు. సో రెజోనేట్ అయిన వాళ్ళు ఈ కార్డ్స్ తీసుకోండి. మీ పర్సనల్ రీడింగ్స్ కోసం నాకు వాట్సాప్ చేయండి. సో 2025లో మీకు రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుంది. సో ఈ రీడింగ్స్ ఎవరికైతే రెజోనేట్ అవుతాయో వాళ్ళు తీసుకోండి. చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఇప్పటిదాకా రిలేషన్షిప్లో ఉండి మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే సో మ్యారేజ్కి కూడా మీకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ ఛాన్సెస్ కూడా మీకు 25లో ఉన్నాయి. మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో రిలేషన్షిప్ కూడా చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు జాబ్ కోసం కనుక చూస్తుంటే 25లో మీకు కెరియర్ వైజ్ మీ జాబ్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ కార్డ్ వస్తే మీకు అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో మీకు అక్కడ కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజన్లో కూడా ఉండొచ్చు. అంటే ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలోనే ఉంటే ఆ జాబ్లో కొంచెం స్టక్అప్ అయినట్టు కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తుంటే 25లో మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. సో మీకు న్యూ ఆపర్చునిటీస్ కూడా మీకు కనిపిస్తున్నాయి. సో జాబ్లో మీకు న్యూ ఆపర్చునిటీస్ కూడా ష్యూర్గా ఉంటాయి. సో మీరు ట్రై చేయండి జాబ్ కోసము, న్యూ ఆపర్చునిటీస్ కోసం. మీకు 2025లో ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ మీరు జాబ్ చేస్తుంటే సో మీరు ఇప్పుడున్న దానికంటే ఇంకా కొత్త ఆపర్చునిటీస్ రావడం, సో దానివల్ల మీకు హ్యూజ్ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్గా ఇప్పటిదాకా చాలా డౌన్గా ఉన్న వాళ్ళకి ఫైనాన్సెస్ చాలా బాగుంటాయి, చాలా ఎక్సలెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా పాజిటివ్గా ఉంటుంది. బట్ సమ్టైమ్స్ మీరు కొన్ని విషయాల్లో ఎక్కువ కన్ఫ్యూజన్ కార్డ్ వచ్చింది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అందులో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. 2025లో మీకు మ్యారేజ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీకు. సో ఎంప్రెస్, లవర్స్ కార్డ్. మీరు ఒకవేళ ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే సో దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు లవ్ మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఎవరైతే మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారో లవ్ మ్యారేజ్ కోసం, సో ఈ ఇయర్ వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది రెజోనేట్ అయిన వాళ్ళు ఈ రీడింగ్స్ తీసుకోండి. మీ పర్సనల్ రీడింగ్స్ కోసం నాకు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ తోటి.